హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నౌ విత్ మీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయితే మనందరి ముందుకి మే 22న రాబోతున్నారు. ఆ సినిమా పేరే అగ్లీ స్టోరీస్ అనమాట. మనందరికీ బాగా పరిచయమైనటువంటి యాక్టర్స్ తోటి ఒక కొత్త డైరెక్టర్ అయితే మన ముందుకి ఈ సినిమాని తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా మనతో పాటు బ్యూటిఫుల్ అవిక ఉన్నారు, అలాగే డైరెక్టర్ ప్రణవ్ గారు ఉన్నారనమాట. మాట్లాడదాం. సో నమస్తే. నమస్తే. సో సార్ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ అండి. హౌ ఆర్ యూ రైట్ నౌ? I am happy, I am excited, I am nervous, I am everything right now. సూపర్ సార్. అసలు ఫస్ట్ ఈ స్టోరీని అసలు జనాలకి చూపించాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ట్రైలర్ వాజ్ టూ గుడ్. ఐ వాజ్ స్టన్. ఇది మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టుగా అస్సలు అనిపించలేదు. Okay. చాలా No, చెప్పేసానా? I think yeah, I mean I was also shocked ఎస్. when I saw the trailer, and forget the trailer, when I saw the film, I immediately told him it does not look like a first time. ఆబ్వియస్లీ. ఎక్కడి Too నుంచి good. ఇంత టాలెంట్ ఇన్ని రోజులు ఎక్కడ దాస్తారు? టాలెంట్ ఏం లేదు మేడం. యాక్చువల్గా నేను కథ రాసుకున్నది కొద్దిగా స్ట్రాంగ్గా రాసుకోవాలనుకున్నాను అనమాట. ఓకే. అంటే అందరూ స్ట్రాంగ్గానే రాసుకుంటారు కథ, ఎవరి కథ వాళ్ళు. నేను రాసుకున్నప్పుడు ఏంటంటే కొద్ది క్లారిటీతో, సైడ్ ట్రాక్స్ ఉండకుండా ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది మాత్రమే కథగా రాసుకున్నాను అనమాట. ఓకే. సో ప్రతి ఒక్కరి లైఫ్లోని చాలా బ్యాడ్ ఫేజెస్, అంటే గర్ల్స్ కొంతమంది ఒక టాక్సిక్ రిలేషన్లో ఉండిపోతుంటారు బయట సొసైటీ కోసం. ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు, పేరెంట్స్కి కూడా చెప్పలేకుండా ఉంటారు కొన్ని. వాళ్ళలో వాళ్ళు సఫర్ అయిపోతుంటారు. సో అలాంటి అమ్మాయి లైఫ్ ఒకటి కథ చెప్పాలనుకున్నాను అనమాట. సో అలాంటి అమ్మాయి కథ చెప్పాలంటే ఆ అమ్మాయి అంతకన్నా చాలా ఎక్కువ టార్చర్ పెట్టే మనిషి ఉండాలి ఒక అమ్మాయికి చెప్పే, ఐ మీన్ సఫరింగ్ చెప్పాలంటే. సో అందుకని చెప్పి ఒక బాగా ఎక్స్ట్రీమ్ సైకున్న క్యారెక్టర్ తీసుకొని ఒక ఇన్నోసెంట్ డీసెంట్ అమ్మాయికి ఆ స్టోరీ రాశాను అనమాట. సూపర్ సార్. అయితే మీరు పొద్దున మార్నింగ్ మాట్లాడుతూ కూడా ప్రెస్ మీట్లో చాలా విషయాలు చెప్పారు. చాలామంది బయటికి చూపించలేనటువంటి ఒక నేచర్ని అండ్ నందుగారు ఇలా ఉంటారేమో అని చెప్పేసి అనుకుని చాలా విషయాలు చెప్పారు. ఇది నా వరకు రిలేట్ అయిన స్టోరీ అని అన్నారు. అంటే మీ వరకు రిలేట్ అయిన వరకు రిలేట్ అంటే నేను క్యారెక్టర్కి రిలేట్ అయ్యి కాదు. ఓకే. అంటే నాలో ఇప్పుడు నేను ఇలా చేయాలని ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి నాకు చేయాలని ఉంటుంది. చేయాలన్నది నేను అందరూ ఏమనుకుంటారు, లేకపోతే వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు అని పక్క వాళ్ళ కోసం బతుకుతూ ఉంటాం కదా మనం. పక్క వాళ్ళ కోసం బతుకుతూ మనం ఏదైతే మన ఒరిజినల్ క్యారెక్టర్ ఉంటుందో అది మానేసి సొసైటీకి ఏదైతే యాక్సెప్ట్ చేస్తారో దాంట్లో బతుకుతుంటాం అనమాట. సో ఇక్కడ దీంట్లో మాస్క్ పెట్టుకుని వాళ్ళు రియల్ది ఎవరు, ఇప్పుడు సొసైటీ గురించి పట్టించుకోకుండా మన రియల్ లైఫ్ మనం బతికేమంటే ప్రతి ఒక్కడు ఒక యానిమల్లా బిహేవ్ చేస్తాడు. ప్రతి ఒక్కడు కూడా యానిమల్లా బిహేవ్ చేస్తారు. అంటే ఈ పోలీస్ కానీ లేకపోతే సొసైటీకి ఇవేవి లేకుండా ఉంటే మనమందరం కూడా మనలో చాలా వైల్డ్ థాట్స్ ఉంటాయి మనందరిలో. అలాంటి వైల్డ్ క్యారెక్టర్ని తీసుకున్నాను అనమాట యాక్చువల్గా. సో అవికాజీ, కమింగ్ టు యూ, స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ కెరియర్, ఆనంది, ఉమాదేవి, ఐ థింక్ హిందూ ఫ్రమ్ వధువు, అండ్ వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్ నేమ్? Neha. So these are like iconic characters for me. In my entire about your career, right. If I find the characters, these are iconic characters. You pulled off very good. Thank you. I think after this, as I mentioned morning, this is a definitely award-winning film. Mark my words, I think it will happen. Thank you so much. Means a lot. I think everybody has worked very hard on this one, and everybody believes in it too much. You must have seen, like, since morning, whenever we are talking about the film, there is this pride that we have. There is this confidence that we are feeling because we have seen it. We know what we are doing. Yes. So I think, when there is a good project, there is this a part of you that is feeling that you have nailed it. You have achieved something. Yes. Even if it's not released yet, we already feel successful. So I think that is this confidence that we have with the project, and we just really hope that people give it a chance and just step in the theater. Okay. Watch, because see, nowadays to pull people to the theaters has also become a task, and hence we do these promotions. Definitely, right? Yes. Hence we talk about the film, tell people that please go watch it, 20 seconds the release. We do all of that so that people start coming in, and once they come in, they will know exactly what this film can do, and I think then it's not going to be a difficult task. Sir, నేను జెన్యున్గా ఒక విషయం చెప్తా. What I felt genuine, I'll say. Generally, small kind of budgets, whatever it is there, if we hear many times of story, we'll think, okay, it will be a regular pattern movie. It won't be that much. Stars will say,
definitely if they are doing the movie they will say this is a super good film, this is a fantastic Yeah, film, yeah, please yeah, come and watch. That is what your duty, you have to pull the audience. Right. నేను నిజంగా అగ్లీ స్టోరీస్ అంటే ఏదో ఉంటుందిలే, ఏముంటుంది, ఏం తీస్తారు, అదే కథ ఏదో ఒకటి చూపిస్తారులే అనుకున్నా. బట్ యూ ప్రూవ్డ్ మీ రాంగ్ బై సీయింగ్ ద టుడేస్ ట్రైలర్. ఐ డెఫినెట్గా నేను ఒపీనియన్ మార్చేసుకున్నా. అంటే ఇలాంటిది కూడా ఒకటి చూపించాలి సొసైటీకి, బికాస్ దెర్ ఆర్ మెనీ టాక్సిక్ రిలేషన్స్ చాలా బయట చూస్తున్నాం. సో మీరు ఇందులో అంటే ఏది ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్? అంటే యాజ్ మార్నింగ్ షీ మెన్షన్డ్ టాక్సిక్ రిలేషన్ని మనం ఎంకరేజ్ చేయట్లేదు కదా అని And I చెప్పి. was very clear about Yes. it that, you know, if this is going to glorify it, I don't want to be a part of it. ఎస్. I was very clear because, see, as a woman, I understand that whoever watches it, and especially because it's me, they will not like it if the message is given wrong. Which is why I have not endorsed a fairness cream brand, right, till now. Which is why I say no to alcohol, no to betting apps. I lose out money. But this is my value, right? Yes. These are my values that I really am very proud of. So I didn't want to promote this in any way. So I was very clear when, and even when the narration was going on, and not just the narration, like even when we were on sets, if there were some things that made me, you know, speak to him and maybe change it a little bit, ఓకే. I did that because I know my audience. I know that they will not be okay with this happening like this. It can be a little twisted, the message will reach. ఓకే. So we made these changes. We did things that, you know, go with the idea of what the story is about. And at the same time, honestly, there is a lot of rawness to it. There is a lot of real feeling to the entire thing. And as we say, right, that, you know, everybody looks all happy, but behind the door somebody is going through depression, somebody is going through something. We don't know what is going on. And this is that one topic that not many movies touch, the marital rape True, in true. a situation. దట్స్ వాట్ ఐ వాంట్ టు మెన్షన్. సార్ ఏం గట్స్ ఉన్నాయి సార్ మీకు అసలు? ఆ Yeah. తాళి బొట్టుతో ఇష్టం లేనోడు కూడా సొంతం చేసుకోవచ్చు. దట్ సీన్ వాజ్ బ్లాకింగ్ ఎవ్రీ వన్స్ మైండ్ యాక్చువల్లీ. ఇప్పుడు చాలా మంది ఇష్టం లేకుండా హస్బెండ్తో ఉండడానికి అదొక మ్యారిటల్ రేప్ కదండి. అది అవును, అది అవును. ఏంటంటే నేను తాళి కట్టాను, ఇది నా రైట్ అని చెప్పి ఫీల్ అయ్యి వాళ్ళతో ఉంటున్నారు. కానీ అమ్మాయికి కూడా ఒక మనసు ఉంటుంది, అమ్మాయికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ఒక ఎమోషన్ ఉంటుంది. ఇవన్నీ పట్టించుకోకుండా సో సార్ అసలు నిజంగా ఆ సీన్కే చాలా గట్స్ ఉండాలి. ఇవాళ రేపు ఆ మ్యారిటల్ రేప్ ఏదైతే ఉందో, సమ్ పీపుల్ థింక్ దట్ ఈస్ అఫీషియల్ రైట్ ఫర్ దెమ్. పెళ్లి చేసుకున్నామంటే దిస్ ఇస్ మై రైట్, యూ హ్యావ్ టు ఒబే. రీసెంట్గా యాజ్ ఎ మెన్షన్ చిరయ్య సిరీస్ కూడా అదే ప్లాట్ మీద వచ్చింది. దట్ వాజ్ లైక్ టూ గుడ్. అది కూడా అంటే పీపుల్కి తెలీదు. చాలామంది స్టిల్ థింగ్స్ ఏంటంటే పెళ్ళి అయిపోయింది, హస్బెండ్ అన్నవాడు ఇలాగే ఉంటాడు, యూ హ్యావ్ టు అడ్జస్ట్ అనేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి దే కెన్ కనెక్ట్ మోర్ ఫర్ దిస్ సినిమా. అంటే ఏం చెప్తారు? పెళ్లి చేసుకున్నాం అంటే ఆ అమ్మాయి నాదైపోయింది, నా సొంతం, నా అయిపోయింది హక్కు. అనుకుంటారు తప్పించి ఆ అమ్మాయికి కూడా ఒక మనసు ఉంటుంది, ఆ అమ్మాయికి కూడా ఎగరాలని ఉంటుంది. లేకపోతే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉంటుంది అనేది మర్చిపోతాం మనం. ఎస్. మర్చిపోయి మన ఐడియాస్ అన్ని వాళ్ళ మీద రుద్దేస్తుంటాం. నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఏ బట్టలు వేసుకో, ఇవద్దు, ఇలాగ. అంతేగాని వాళ్ళ ఫ్రీడమ్ అంతా కూడా మనం లాగేసుకుంటాం అనమాట. అలా ఉండకుండా ఆ అమ్మాయికి కూడా వాళ్ళకి వాళ్ళ లైఫ్ మనం ఎలా బాయ్స్ జెంట్స్ వాళ్ళు ఎలా పెరుగుతున్నారో వాళ్ళు కూడా అలాగే పెరుగుతున్నారు. వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి, వాళ్ళకి బ్రెయిన్ ఉంది. సో ఆ బ్రెయిన్ వాళ్ళకి, సో వాళ్ళు ఏంటంటే సొసైటీలో వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళంటూ కూడా కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా, నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలని. కానీ అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే నువ్వు ఎలా కూడదు, పొట్టి బట్టలు వేసుకుని బయటకు వెళ్ళొద్దు, లేకపోతే వెళ్ళొద్దు, ఇలాంటి మనం కంట్రోల్ చేసేస్తాం వాళ్ళని. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసేస్తున్నాం. సో ఆ రెస్ట్రిక్షన్స్ ఉండకుండా ఒక అమ్మాయిని, ఈ క్యారెక్టర్ ఏంటంటే వాడు అమ్మాయిని ఒక సఫోకేట్ చేసేస్తుంటాడు అనమాట. సో సఫోకేషన్ నుంచి బయటికి అమ్మాయిలు ఎలా రావాలి, ఐ మీన్ అమ్మాయిలు రావాలని చెప్తాను అనమాట నేను. వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలని చెప్పేసి. I think it's a sensitivity of a writer. Yes. That they are not, you know, being okay about justifying what the guy is doing. It is his openness and understanding that what a woman would go through. That is very surprising to see a man do. Yes. You know, we always talk about heroes written by women because green flag and all of that. But here, the suffering element that this girl goes through, the way he has written that is very like, it needs a lot of empathy. It needs a lot of understanding of human behavior. So I think when people watch it, they will
of course, there are a lot of scenes for them to feel like bichari, so sad, too much is going on. But just to go in that psyche of why is she taking all of that? Why is she not doing it? Understanding her point of view. Because see, there are a lot of people, like you mentioned, right, who are going through something like this. They can't go back to their parents. Maybe it's a love marriage, and now because they have gone against their family, they can't do anything Yes. about it. Yes. Yes. It's an arranged marriage, then it's the face in front of the society. How can they walk out of a marriage? They're not financially independent. So what will they do with their lives? Mm. There are so many reasons, and it almost looks like it could be normal for so many people. So just the fact that he has brought that side of seeing that reality of what that woman is going through was very impressive as a script. Okay. Yeah. So actually, you look a little chubby in that character. So not in this. Okay. This one, I think coincidentally it happened. Actually That every time. ఈ క్యారెక్టర్కి ఏంటంటే కొద్దిగా మెచ్యూర్డ్గా కనబడాలి ఈ క్యారెక్టర్. Okay. అంటే ఏదో ఐ మీన్ బాగా యంగ్గా కనబడకూడదు, కొద్దిగా మెచ్యూర్డ్గా ఉండాలి. Yeah. సో So I think coincidentally what happened was wherever there is scene with Nandu and wherever I'm like matured and suffering and when all of that is happening, if you see carefully, I'm looking very skinny, my eye bags are visible. Yes, you mentioned morning actually. Yeah. Ah. Like very like I look weak Yes. and not skinny but I look weak. Huh. Because you know, after a point of feeling tortured, people eventually give up. The shoulders are dropped. Like you Yes. see my body language, Yes, it's yes. like that. She sits like that because she's given up on life. She don't have interest to leave actually. Correct. So that is her body language when she's with Nandu. Hmm. But see the body language with the person The other that guy. she Yes. loves. Yes. Yes. I have seen And that. in that sequences, you see my face. I am full of Fluffy. yeah, and it wasn't conscious. We did not plan the schedules like that where I Okay. will lose weight, come back. I think it's God's grace that because we were planning our film and we wanted to give our 100%, Hmm. my body reacted like that. My Wow. body fluctuated unknowingly, not planned, like I said. Okay. But and we have shot some parts of flashbacks and then present, and then we have always been merging. It was never one schedule at a time. Okay. And even then my body has also fluctuated. And it is crazy to believe that this, when I saw the film, I was shocked. Okay. And I was watching it with my husband's parents. They were In-laws. like, you know, when you they say, right, कि शादी के बाद मोटे हो जाते हैं, हाँ. happiness आ जाता है. They say all of these things. And they said that, you know, when people usually talk about happiness, they always imagine a young person, little extra smiling and all of that. And unknowingly it has happened in the film. You see the frames, you will exactly know what I'm talking about. What is the what comment they have passed your in-laws after watching the film? They really loved it. They really do. They really loved it. And I think they were very honest about how much they loved the technicalities of it. They did not feel like, so there are longer sequences, there are big scenes Okay. in one room or maybe two rooms, and you know, half there, or like longer sequences. And they said that, you know, that the feeling of it being slow or the feeling of it being dragged is important for you to feel the emotion. Yes. And that was such a critical way of thinking, right? Because otherwise a lay person would be like, one room only, such big scene. But why? Why it's happening? Why it is happening? What is that girl going through? What is this man making her feel? Everything was needed. So those scenes are written very well, and that's what they said. And Milind, my husband, he was laughing at one point looking at Nandu's psychic behavior. Because there was a point where he, you know, says something and then again screams, gets angry, then he Yes. says something differently. Like, I remember Milind exactly giving this reaction, like, what is going on? Why is he like this? Like, it's crazy. And some people will relate because they also have these mood swings or Yes, of whatever course. the reaction, whatever you want to call it. And I don't want to give it a medical term like a bipolar disorder or somebody who's mentally ill. I don't want to do that because
you don't need a mental illness to face your demons. You can do it anyway. The fact is, it is wrong. That is it. And just to draw that line in the script was important, and whoever has watched it with me, they have understood what the film is about, సూపర్. and that is what we wanted, right? సార్ నాకు తెలిసి మీరు చాలా మందికి సినిమా చూపించడం తోటి చాలా మంచి అప్లోస్ వచ్చినట్టున్నాయి కదా. ఎస్పెషల్లీ లేడీస్ బాగా కనెక్ట్ అవుతున్నారు. Yeah. లేడీస్ చాలా హ్యాపీగా చెప్తున్నారు చాలా బాగుందని చెప్పి సినిమా. సార్ అసలు అంత మంచిగా ఉండే నందుని ఎలా చూపించాలనిపించింది సార్ మీకు ఇలాగా? అంతే, అంటే వైల్డ్గా ఐ మీన్ అంటే ఒక సఫరింగ్ చూపించాలనుకుంటే దాని ఎందుకు ఆమె ఇప్పుడు ఏదో చిన్న చిన్న రియాక్షన్స్ ఇస్తే అమ్మాయి దాంట్లో ఏం సఫర్ అవుతుంది ఎందుకని అనేది అనుకుంటారు లైట్గా. సో ఆ సఫరింగ్ చాలా ఎక్స్ట్రీమ్స్లో ఉంటే అప్పుడు ఈ అమ్మాయి ఎంత పెయిన్ అనుభవిస్తుందనే తెలుస్తుంది. ఐ మీన్ హీరోయిన్ ఆ క్యారెక్టర్ నేహ అనే క్యారెక్టర్ ఎంత పెయిన్ అనుభవిస్తుంది, పెయిన్ అనుభవిస్తూ కూడా ఆడుతూ ఎందుకు ఉంటుంది. ఇందాక వికగా చెప్పారు ఒక రూమ్లో అని చెప్పి, ఇలాంటి హస్బెండ్ వైఫ్ అన్ని కూడా రూమ్లోనే జరుగుతాయి, బయట 4 గోడలలోనే జరుగుతాయి, బయటికి రావు, ఎవరికి తెలియదు ఆ అమ్మాయి ఎలాంటి ఫేస్ చేస్తుంది ఏం చేస్తుందని. సో అందుకని కొద్దిగా అలా వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని సీన్స్ మాత్రం ఎస్పెషల్లీ ఆ రూమ్లోనే, అంటే వాళ్ళిద్దరు కలిపి బయటికి వెళ్ళరు, బయట తిరగరు, అలాంటప్పుడు అవి ఓన్లీ రూమ్లోనే ప్లాన్ చేయాల్సి వచ్చింది అనమాట. అట్లా And so intense, right? At the end of the day, like I said, we don't know what's going on behind the doors, and the camera right now in that scene is inside the door. So you get to see the real brutal things that you don't want to see. Yes. You don't want to see all of that or feel all of that, but it is to make you uncomfortable. It is to make you feel that it is a reality. So very, very brave of him to do that. Yes. Very brave. నిజంగా చాలా గట్స్ ఉండాలి సార్. ఫస్ట్ సినిమా మీరు ఇంత మంచి యాక్టర్స్ని పెట్టుకున్నారు, చాలా వర్తి క్యారెక్టర్స్ అనమాట. చాలా వీళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తే అందరికలా నుంచి చూసే అంత ఇది, అలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేసే ఆర్టిస్ట్ని పెట్టుకుని మీ గట్స్కి మెచ్చుకోవాలి నిజంగా. నిజంగా ఆర్టిస్టులు నందు అవిక ఇద్దరు నాకు దొరకడం అంటే ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నాను లేకపోతే ఎక్కడని కాదు. నేను నిజంగా నాకు ఎప్పుడు షూట్ చేసినప్పుడు ఈ అవికకి నేను జూమ్ కాల్లో చెప్పాను స్టోరీ నరేషన్ ఇచ్చిన తర్వాత నాకు ఒక ఫస్ట్ థాట్ వీళ్ళిద్దరేనా? నేను ఫస్ట్ స్టోరీ రాసుకున్నప్పుడు ఫస్ట్ నందుయే రాసుకున్నాను, అంటే హీరో అనుకున్నాను ఫస్ట్. హీరో అనుకుని నందు కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత అప్పుడు చెప్పాను కదా పొద్దున్న ఆ కథ టైటిల్ అది వేరే టైటిల్. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ హీరోయిన్కి ఎవరు అని చెప్పి లిస్ట్ రాసుకున్నాం. ఇలా లిస్ట్ రాసుకుని ఉంటే ఫస్ట్ మాకు వచ్చిన ఐడియా ఏంటి అంటే మనకి ఈ అమ్మాయి పెయిన్ మనం ఓన్ చేసుకోవాలి ఆ అమ్మాయి పెయిన్. చిన్నప్పటి నుంచి ఓన్ చేసుకుంటున్నాం ఆవిడ పెయిన్ని. అదే మా మమ్మీ చిన్నారి పెళ్లి కూతురు, నేను అప్పుడు ఇంటర్ సంథింగ్ ఏదో చదువుతుండేవాడు అనమాట, డిగ్రీ ఏదో. అప్పుడు నేను కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి మా మమ్మీ చిన్నారి పెళ్లి కూతురు చూసేవారు. ఆ టైం గుర్తులేదు కానీ నాకు ఏ టైము చిన్నారి పెళ్లి కూతురు చూసేవారు. సో అప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్స్ చిన్నప్పుడే అంత ఇచ్చి, సో ఈ అమ్మాయి అయితేనే మనం ఫీల్ అవుతాం ఆ క్యారెక్టర్ని. అంటే ఇప్పుడు మనం నేనేంటంటే చదువు అయిపోయిన తర్వాత లేకపోతే ఏదో దాని తర్వాత అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. ఈవిడ ఇండస్ట్రీలోనే పెరిగింది, అంటే ఈవిడ లైఫ్ ఇండస్ట్రీలోనే ఉంది చిన్నప్పటి నుంచి. మనం ఏంటంటే స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చి ఉంటాం. ఈవిడ స్కూల్ కాలేజ్ అంతా కూడా ఇండస్ట్రీలోనే అయిపోయింది. అందుకని చెప్పి ఈవిడ చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ ఉంటుంది అనమాట. నేను స్టోరీ చెప్పినప్పుడు స్టోరీ చెప్పాను, ఫస్ట్ ఏది కావాలో ఒక క్లారిటీగా అడుగుతారనమాట మనకి, ఇది ఏం చేస్తారని చెప్పి. అది నేను ప్రతిరోజు షూట్కి రాగానే ఆవిడకి ఈరోజు ఏం చేస్తారంట. I have also not done a film with so much of brutality, right? So for me also it was very important. Actually you mentioned the morning that scene he comes and smokes. That was like చూస్తుంటేనే నాకు that reaction I got actually. Imagine me. Yes. I am also somebody, since childhood my parents have taught me that if somebody does wrong, give a tight slap. Yes. I have been taught. And imagine this is happening in a scene and I'm just controlling myself that it's a character, it's a scene. It's not real. And it was not easy to be in that spot. True. Because I was feeling not sad for myself. It wasn't me. Yes, that is Neha. But somebody somewhere is going through. And that was like, what can I do to stop this suffering for someone, right? At the end of the day, when I did Balika Vadhu, Chinnari Pelli Kootru, according to me it was history. According to me, child marriage doesn't exist. I got a reality check that it does. Even now, I was shocked. Yes. So this was equally shocking for me because, yeah, we have heard marital rape. Yeah, we understand the concept. We understand. But when it comes to actually being a part of the story that is showing, it really hits you hard, and it did.
డెఫినెట్గా సార్ అందరూ చాలా జరుగుతాయి బయట actually గా. ఆడవాళ్ళందరూ కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే సార్. ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాయింట్లో వన్ సచ్ థింగ్, వన్ సచ్ సీన్ డెఫినెట్గా కనెక్ట్ అయితే అవుతారు. నో డౌట్ సార్. జెంట్స్ కూడా కనెక్ట్ అవుతారు. నాకు తెలిసి చాలా మంది మగవాళ్ళు ఈ సినిమా చూడడానికి రారు. అదే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇంట్లో చాలా క్యాజువల్ థింగ్, ఆ, పొద్దున్న లేచి ఏమండి వంటే వండమంటారు అని అంటారు. ఆ. అంతేగాని మన తనేం తింటది లేకపోతే నీకు ఇష్టం తనకేమి ఏంటి ఇష్టం. అది అది కనుక్కో మనం. ఆ, హస్బెండ్కి నచ్చిందే చేస్తారు, ఆ. అందుకని తనకి నచ్చింది ప్రయారిటైజ్ చేయమని. చేసుకోరు సార్. అలాంటి చిన్న చిన్న థింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా యాక్చువల్గా. ఆ. వాళ్ళ టేస్ట్ బట్టి ఉండాలి వాళ్ళ లైఫ్, అవన్నీ పట్టించుకోకుండా హస్బెండ్కి నచ్చినవే చెయ్యాలి. అలా మన బాడీలో ఇంజెక్ట్ అయిపోయి ఉందన్నమాట యాక్చువల్గా అదంతా. సార్ మీరు ఎక్కడ దీనికన్నా ముందు ఎక్కడన్నా వర్క్ చేశారా? నేను అంటే బిక్కిం వేణుగోపాల్ గారితో ట్రావెల్ చేశాను. పవన్ సాధినేని గారి దగ్గర ప్రేమ ఇష్కాల సినిమాకి ఒక 2 schedules-కి అసిస్టెంట్గా చేశాను. ఓ సూపర్. 2 schedules-కి. బెక్కమ్ గారి సపోర్ట్ ఎలా ఉందండి? బెక్కం గారు నాకు ఎప్పుడు ఆల్మోస్ట్ నాకు ఐ మీన్ ఎప్పుడు ఎనీ టైం నాకు ఎప్పుడైనా ఇది కావాలి అంటే నాకు చేసి పెడతారు ఆయన. I think he has been that person even for me, Beckham Venugopal, that if I have to, read a script or something, if he is suggesting something, it's already 50% yes. సూపర్. Yeah, because he has that taste in movie making. He understands cinema. He understands, and see, it's also my experience with him, right? Cinema Chupista Mama, Bro, both were Yes. pretty good scripts, and I was very proud of being. Even I love that song, that Anaya. No. I love it. I love Too everything good about song this. that So one. for me, Venugopal has been that person who understands what is approaching me. So he will not come up with every film that he's thinking of. He will also come to me with exactly the script that he thinks is right for me. Super. And when he told me that speak to the director, he wants to narrate and everything, it's like, okay, if he is saying it, then 50% though I'm agreeing, and then it's the 50% when I saw him convinced. Super. Yeah. So, Gujarati chokri means, what is the meaning? Gujarati ammai, Gujarati girl. It means that I'm from Gujarat. Okay. That's Because I used to see, I used to watch Hindi serials actually. Right now I'm watching Anupama. Okay. That one serial right now I'm following it. Okay. How you see the difference in Tollywood and Bollywood means, what you will say? So my experience in Bollywood per se, which is Hindi film industry, has been much lesser. I've worked in Hindi television industry, and I've worked here. And the main difference I think would be with my experience that here people are much more bolder with their ideas. Okay. The writers here do not hesitate. The storytelling here is like in your face. And one of the biggest example is Ugly Story, right? In Hindi, to make a film like this, they would think twice. That is one thing that I have realized. Along with that, I feel that in TV, specifically in TV, I think my experience has been more to do with, being on time and being, ready with the script. Like, you would get a script which is 10 pages of monologues. Yes. And you have to be ready because it's tonight's telecast and you don't have time to prepare or anything. You have to shoot. Okay. And I started doing all of that very early. So my practice with acting and everything happened like a very rigorous drill. Yes. Yes. And that has made me very strong now to understand that I'm glad that I was a part of TV. I feel very grateful that being on TV has been like a acting school for me. Super. Like that is where I started from. You're happy for your journey till now, what it's Very happened? happy. Everything was unexpected in my life. Nobody thought that a 8-year-old girl would enter an industry and completely shake up the whole idea of television. Yes. It was a Saas Bahu era and suddenly nobody expected what happened. It was a new channel. Colors TV was nothing then. So yeah, I have been very surprised with everything that comes Do you on. remember Balika Vadhu song? Yeah, of course I do. Can you sing us a few I know lines the for us? Hindi version. not Hindi version the- only. Yeah. Oh God, so many years back. छोटी सी उम्र परणाई रे बाबो सा कर्यो थारो काई मैं कसूर हो इतरा दिना तो माने ला
సాంగ్ వినగానే నాకు మా మమ్మీ చిన్నప్పుడు కానీ మనకి ఈ song పాల వినగానే బుగ్గలను మమ్మీ- స్టార్ట్ అవుద్ది. మా మదర్ చూసేవారు, అది గుర్తొచ్చింది అనమాట ఒకసారి మ్యూజిక్ అదంతా. You are a beautiful singer, yeah. Hey, I really love that your voice. Right now it was like pretty good. Right now ఎంత బాగా పాడారు. Fluke. It's a fluke. I can't. When are you going to dub straight? Is that Someday. happens? Huh? Someday. I Okay. want to. I Okay. honestly. So I dub for the Hindi thing Yes, because I'm yes, fluent with the yes. language. I haven't really picked up. I also dubbed for a Telugu project that I did called Net. And the reason I dubbed for it was because it was very less Telugu. Okay. It was a lot of English and everything. So that is why I had to dub for. And I was screaming in half of the scenes. So the screaming sounds were my voice. Okay. But I think I still have to gather the confidence to first speak Telugu in interviews and then I'll dub. Okay. I have few questions for you. We have Okay. very less time. Okay. Only for you. No sir. problem. ఓకే Huh? యా You just answer it quickly. Rapid fire. Not like a rapid fire. It's a little bit of questions. You want rapid fire? I was excited. Okay. You want rapid fire? I I have love rapid fire also. One co-star who made you laugh the most on the set? Laugh. Yes. Hmm. You said rapid fire. You're Sai taking time. Ronak. Okay. He One- is very funny. Okay. One thing you secretly judge people for? If they are low on confidence, I judge them and I kind of try to help them through it. Okay. So in shooting, like who takes more takes for which scenes it happens? Like emotional scenes or the comedy scenes? For me, Ah. I think it has maximum happened for something that like I'm angry for or something extreme. Like, when an actor has to do something screaming or something. So there I would want to deliver, like with every take, I'm like, can I add this? Can I do this? So I kind of give retakes there. Did you remember your first camera moment? Of What course was I do. what was your on that time? What is your state of mind? You're tensed or nervous, or you are very So my excited? first camera facing moment was in 2007 I'm seventh class. for an ad with Sachin Pilgaonkar and Supriya Pilgaonkar. They are very renowned Marathi actors. And it was for a Thana Junta Sarkari bank. Okay. So I remember it very clearly. And yeah, I did a great job. Yes, of course. You have a crazy fans. Even I remember that Uyala Jampala shooting time, Raj Tarun has to. Raj Tarun was my bodyguard. He was trying Yes. to protect me and it was crazy. Raj Tarun has been a sweetheart. See, in your real life, are you more a dramatic person or a calm person? I'm a very calm person. I Why? don't enjoy drama. Okay. I do enough on screen. Huh. Yes, I of course. cry enough on screen. I scream enough on screen. घर पे जाके मेरे को आराम चाहिए, शांति चाहिए. So if you get an anger, what you will do? You'll be silent Sleep. or you'll sleep. Kopam I don't waste my energy on anything. I'm like, why am I feeling this? Let's go sleep. Rest. Okay. And then when I wake up, I forget everything. Wow, such a nice quality. Yeah. Sir, ఎవరికి ఉండదు అది. I don't get angry. You have any pet name? And public don't know that. Nah. Nah. People, it's a very easy, simple name, Avika. Oh, Avi. People know about one beautiful name. I wouldn't call it pet name, but please call me Anandi. I love it. Oh, we also love the Anandi more actually. See, you'll get more lot of comments and all, memes and all. How you react to that? I ignore. You ignore. If I'm not reacting to my anger, Why will I- obviously. why will I react to something that is not even mine? Okay. Somebody else is commenting. If they are happy, if that gives them something to do in life, because they are very free. If they have some job which is commenting, Okay. That is their job. You'll leave it to them. enjoy. From morning onwards, there is one reel that is getting too viral. Which one? You are mentioning that this is the role very Uncomfortable. Yes. Oh God, I knew this Backside, would we go have to see Nandu's reaction. When you said it's He's like, all "Oh." about character, he said, "Thank you." That was like crazy. I saw that and I was also laughing like, Nandu, you know what I'm going to say. Why are you reacting? But yeah, I think we have that friendship where we can like Yes. joke about things and talk about things. Yeah. Even your both mutual fans are waiting for Vaduvu 2. Please, I am also waiting. Tell Jio Hotstar. Jio Hotstar, please. Vaduvu 2 we all want. Yeah, we So, all want.
And finally, what you want to say to the audience about your film? I think 22nd of May is going to be special for him, for me, for Nandu. And I can't wait for you guys to watch it. Just step into the theaters. Don't think too much. Just go for it and you will enjoy. You will get entertained. You will feel discomfort. You will come back with a thought which is troubling you, and we want exactly that. So go for it. Enjoy the film. And at the end of the day, I would want to end with Tappakunda Chudandi. Wow! Don't miss to watch. Sir, మీరేనా చెప్తారు ఆడియన్స్కి? ఫస్ట్ మూవీ ఎక్కడ ఫస్ట్ మూవీలో అనిపించట్లేదు మీరు చెప్పుకోవడం తప్ప. మార్చ్ 22nd, మే 22nd. We are so lost with the promotions that we have been doing and using our brain since morning. We are Okay. losing out on dates now. What is your favorite food you eat? Favorite food? South Indian food. South Indian, North Indian, Pani Puri, Gupchup. I love karam podi. Karam podi. Put it in anything I will eat. Okay, I love it. super. I can eat it just like that also. సూపర్. సో ఎనీవేస్ ఏదైనా సరే మీ అగ్లీ స్టోరీస్ చాలా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. ఎలాంటి స్టోరీస్ ఎంతోమంది ఆడియన్స్ చూడాలి. నేను చాలా నాకు ఎంత కుదిరితే అంతైతే నేను ప్రమోట్ చేస్తాను సార్ Thank ఫ్రమ్ you, మై ఎండ్. thank you. ఎందుకంటే Thank నాకు you. చాలా బాగా నచ్చింది. Please watch it. Yes. And tell us how you like it. We Definitely. would want to know. డెఫినెట్లీ ఐ విల్ టెల్. మీకు ఖచ్చితంగా నేను Please do. ఏమనుకుంటున్నానో చెప్తాను. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. ఇలాంటి you. స్టోరీస్ రావాలి, ఇలాంటి క్యారెక్టర్స్ తోటి మంచి మంచి క్యారెక్టర్స్తో మా ముందుకు రావాలని Yes. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా తప్పకుండా చూడండి అగ్లీ స్టోరీస్. May 22nd థియేటర్స్లో మాత్రమే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమ మాలి సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్ యూ. Awesome.